చూడండి చక్రాల గిద్దలు. ఈ చక్రాల గిద్దలు అయితే ఇంత లావులు వచ్చాయి, అసలు ఏం బాగలేవు. ఇంకా వాళ్ళ కాడ ఇది ఒకటే ఉందంట. అందుకని నేనైతే బజార్కి వెళ్ళి మళ్ళీ కళాయి అన్ని దింపి పక్కన పెట్టేసి బజార్కి వెళ్ళి ఈ చక్రాల గిద్దలది కొనుక్కొచ్చాను. చూడండి దీంట్లో 15 ప్లేట్లు వచ్చాయి దోణ. ఇదైతే ఇట్లా ఉంచుకోండి. ప్లేట్లు చూడండి 15 రకాలు వచ్చాయి. మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. వాళ్ళని అడిగే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఎప్పటికైనా అన్నాళ్ళైనా ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉంచుకుంటే. చూడండి ఇవైతే 15 ప్లేట్లు వచ్చాయి కదా. నేనైతే చూడండి ఈ సన్న ప్లేట్లు చేస్తున్నాను. ఇది ఇంకా అక్కడే చూడండి ఇదైతే గవ్వలు చేసేది 20 రూపాయలు అంతా. ఇది తీసుకొచ్చాను. ఈ చక్రాల గిద్దలది అయితే 300 తీసుకున్నాను. ఇదైతే పిండి జల్లెడి 50 రూపాయలు తీసుకొచ్చాను. అన్నీ ఎవరిని అడిగే పని లేకుండా అలా అయింది, అన్నీ ఉన్నాయి చేసుకోవచ్చు. ఇంకా చక్కెర చేసే మిషన్ కూడా తీసుకొచ్చాను. చూడండి ఇది కూడా 300 రూపాయలు పడింది. అది 300, ఇది 300. ఈ గవ్వలు చేసేది అయితే 20 రూపాయలు. పిండి జల్లెడి 50 రూపాయలు తీసుకొచ్చాను వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ కొత్త మనకి ఎవరు ఏమి ఇయ్యరు అపార్ట్మెంట్లో వాళ్ళు. అందుకని నేను వెళ్ళి కొనుక్కొచ్చాను. చక్రాలు అయితే రేపు చేసుకుందాం. చక్రాలు చేసుకుందాం. చక్రాలు లోన్ పెట్టేసి